పరిశుద్ధ గ్రంథం మనం చదువుకున్న కీర్తనలు 146వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎలాంటి వారు ధన్యులు అన్నది మనం ఆలోచించగలిగితే, వాక్యం చెబుతున్నది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం, ఎవరైతే దేవుని యొక్క సహాయాన్ని పొందుతారో, ఎవరైతే దేవుని యందు ఆశ పెట్టుకొని ఉంటారో వారెవరు? ధన్యులు. ఎందుకు అని మనం ఆలోచించగలిగితే, ఎవరైనా కానీ అప్పటి వరకు వారి జీవితంలో ఏ సహాయము లేక, ఏ అద్భుతము లేకుండా, ఏ ఆశ్చర్యకరమైన కార్యము లేకుండా, ఏ మేలు లేకుండా, వారి యొక్క ఊహకు అందనటువంటి ఒక గొప్ప సహాయం, ఒక గొప్ప అద్భుతం దేవుడు చేశాడు అనుకోగాక, ఆ సహాయము నొందని వారు, ఆ అద్భుతమును పొందని వారు, పొందుకున్న వ్యక్తిని చూచి పొందని వారు ఏమంటారు? ధన్యులు అంటారు. దేవుడు నీకు సహాయం చేశాడు, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు, నీ పట్ల దేవుడు అద్భుతం చేశాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితములో జరగనటువంటిది మరో వ్యక్తిలో జరిగినప్పుడు, నీవు మాకంటే ధన్యుడవు, నీవు మాకంటే ధన్యురాలవు అనేటువంటి మాట అనడం, అనిపించుకోవడం జరగగలుగుతుంది. అందుకే ఈ కీర్తన 146 ఎవరు రచించగలిగారో మనకు తెలియదు. కానీ అయితే ఇక్కడ మాత్రము ఏమంటాడు అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మన జీవితంలో మనం ప్రతిరోజు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు మనమందరం కూడా దేవుని సహాయాన్ని పొందుకుంటున్నాం. కొంతమంది అంటారు, దేవుడు మాకు ఏ సహాయము చెయ్యలేదు. ఇది మూర్ఖంగా మాట్లాడేటువంటి మూర్ఖత్వం. ఇది దేవుడు ఏ సహాయము చేయలేదు అనేటువంటి వారు, వారికి తెలియకుండానే వారు పొందుకునే సహాయాలు ఏంటి తెలుసా? గాలి లేకపోతే మనం ఏమైపోతాం? అందరూ చనిపోతాం. ఇప్పుడు దేవుడు, నువ్వు ఒక అంగడిలోనికి వెళ్ళి కొంత డబ్బు పెట్టి నువ్వు గాలిని కొనుక్కొని ఆ గాలితో బ్రతుకు అని దేవుడు చెప్పాడా? గాలిని ఎవడు కానీ డబ్బు పెట్టి కొని గాలి ద్వారా బ్రతికేవాడు ఎవడో లేడు. ఉచితంగా దేవుడు మనకేమిచ్చాడు? గాలిని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీ పట్ల సహాయం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని మనకిస్తున్నాడు. ఉచితంగా ఇస్తున్నాడా, లేకపోతే ఏదైనా నువ్వు డబ్బు కట్టి దాన్ని పొందుకుంటున్నావా? ఉచితంగానే. నీకు భూమి ఉంది అనుకోగాక, పై వర్షం భూమి మీద పడగలిగితేనే, నీటి చేత భూమి దున్నబడినప్పుడు, భూమి మీద నీరు పడినప్పుడు
ఎప్పుడైతే ఆ నీటిని బట్టి భూమి దున్నబడుతుంది, విత్తనం వేస్తావు, పంట వస్తుంది, ఆ పంటతో నువ్వు పోషించబడగలుగుతావు. ఒకవేళ ఆకాశం నుండి వర్షమే రాలేదు అనుకోగాక, తాగటానికి, పంట చేయటానికి, స్నానం చేసుకోవటానికి, లేక వస్త్రాలు ఉతుక్కోవటానికి, నువ్వు వాడుకునే పాత్రలు కడుక్కోవటానికి నీళ్లు ఎన్నిటికి ఉపయోగపడుతుందో నీకు తెలుసు. మళ్ళీ దీన్ని వివరించవలసిన పని లేదు. ఇదంతా కూడా దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. పగలైతే చక్కగా వెలుగు, ఉష్ణోగ్రత, ఇలా ప్రకృతి మనకు పూర్తి సహాయం చేస్తూ ఉంది. ప్రకృతిని కలుగజేసిన వారెవరు? దేవుడే. ఎందుకు అనగా ఆయన లోకములో చెదిరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సృష్టికర్త. ఆయన మూలముననే సృష్టి కలిగింది. సృష్టి యొక్క సహాయం సృష్టిలో ఉన్నటువంటి మనకు లేకపోతే భూమి మీద ఒక్కడు బ్రతకలేడు. కాబట్టి తెలియకుండా ప్రతి మనుష్యుడు కూడా సృష్టి సహాయాన్ని పొందుకుంటూనే జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవాతి దేవుణ్ణి ఎవరైనా కానీ, ఓ దేవుడా నీవు నాకు సహాయము చేయలేదు, ఓ దేవుడా నీవు నాకు అన్యాయం చేశావు అనటానికి దేవుడు ఎవ్వరికి కానీ అనుమతి మాత్రము ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ఆయనకు ఎవరైనా నమ్మకంగా ఉన్నారు అనుకోగాక, ఈ ప్రకృతి యొక్క సహకారమే కాకుండా దేవునికి నమ్మకంగా ఉండి నీతి న్యాయంతో ఎవడైతే జీవిస్తాడో వాని కోసం దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఇంకొక రీతిగా ఉంటుంది. వారి భక్తిని బట్టి, వారి ఆత్మీయతను బట్టి దేవుడు ఇహలోక పరంగా వారిని వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన సహాయాన్ని పొందుకున్నవాడైనా, ఆయన యందు ఆశ పెట్టుకున్న వ్యక్తులైనా వీరందరూ కూడా ఎవరు అంటే ధన్యులు. ధన్యులు. ఈరోజు మన జీవితంలో ఆయన మనకు చేసే ప్రతి సహాయాన్ని బట్టి ప్రతిదానికి కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మనము ఉండాలి. రెండవదిగా మనకెక్కువగా ఎవరి మీద ఆశ ఉండాలి? అదే బైబిల్ ఏమంటాడు చూడండి, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇప్పుడు మనకు దేవుని మీద ఏముండాలి? ఆశ ఉండాలి. దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఇప్పుడు ఇద్దరికంటే ముగ్గురు కంటే తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? ఎక్కువగా ఉన్నటువంటి మనసు ఈ స్థలములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడి స్థలములో ఉన్నాడు అనేటువంటి ఆశ మనకేం కావాలి? ఉండాలి. నీకు ఆశ ఉంటే తప్పనిసరిగా దేవుని ఆలయంలోనే ఉంటావు. నీకు ఆశ లేకపోతే ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ నీ ఆశ అంతా అడి తెచ్చుకుంటూ ఉంటావు. అరే ఆలయం ఉంది, అక్కడ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మీద నీకే ఆశ ఉంటే నీ ఇంటికి తాళం వేసి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా కుటుంబ సమేతంగా తోలుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అప్పుడు నాలాంటి వ్యక్తులు నేను చూశారనుకో, అరే ఈమెకి ఎంత ఆశ ఉంది, ఇతనికి ఎంత ఆశ ఉంది. ఎవరి మీద? ఎక్కడున్నాడు? హృదయంలో ఉంటాడు, లేకుండా లేదు. బైబిల్లో చెబుతుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని బిడలగా ఒక సహవాసంగా చేరిన స్థలములో దేవుడు ఉంటున్నాడన్నటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఆయన మీద నీకున్న ఆశతో పరిగెడుతూ కూడా ఆయన దగ్గరికి నీవు రావాలి. ఇది మనం నేర్చుకోవాలి.
కొంతమందికి దేవుని మీద ఆశ లేనప్పుడు ఆగిపోతారు. ఇంకా వారికి దేని మీద ఆశ ఉంటుంది? వారు పెట్టుకున్న పని మీద ఆశ. లేకపోతే ఈరోజు నేను విశ్రాంతి తీసుకోవాలి, సెలవు దినమని దాని మీద ఆశ. లేకపోతే ఈరోజు మంచిగా బిర్యానీ చేసుకొని కడుపారా తిని మనసారా నిద్రపోవాలి, ఇప్పుడు గుడి వద్దు అంటే తిండి మీద ఆశ, నిద్ర మీద ఆశ. ఎవడైనా మనల్ని చెడగొట్టేటువంటి ఒక వ్యర్థురాలో మన దగ్గరికి వచ్చేసి, అమ్మ బాగున్నావా, ఏం పోతావులే గుడికుండు, కొంచెం కబుర్లు చెప్పుకుందాము అని ఎవరైనా మన దగ్గరికి వచ్చారు అనుకోగాక, లేక మనమే ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోగాక, అక్కడ ఆ వ్యర్థమైనటువంటి మాటలకు అవకాశాన్ని ఇచ్చి వాటి విషయంలో మన ఆశను కనపరుచుకొని దేవుని మీద ఉన్న ఆశను దూరం చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి వారు ధన్యులు కాదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని అస్సలుకు దొంగలించకూడదు. ఆ రోజే నీకు ముఖ్యమైన పని పెట్టుకోకూడదు. ఆ రోజు ముఖ్యంగా నేను ప్రయాణం చేస్తున్నాను, పలానా ఊరికి వెళ్ళాలి అని ఆ రోజే నువ్వు పెట్టుకోకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేని మీద కానీ ఆశ అనేది పెట్టుకున్నప్పుడే ఆశీర్వాదాలన్నీ దూరం అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని మీద ఆశ మనకు ఉందని మనం రుజువుపరుచుకుంటామో ఆలయానికి వచ్చి ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. నీకు తెలియదు అసలుకు, అరే నేను అనుకోలేదే, నేను ఊహించుకోలేదే, ఆలోచనలోనికి రాలేదే, ఎవరూ నాకు చెప్పలేదే, నేను కూడా అనుకోలేదే, దేవుడు ఇంత అద్భుతం చేశాడా నా పట్ల. ఎన్నిసార్లు నువ్వు దేవుని ఆలయానికి రాకుండా ఎగరగొట్టి ఇంట్లో కూర్చున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు ఏమని తెలుసా? యాకోబు దేవుడు నాకు సహాయకుడు. ఆయన ఎందు ఆశ పెట్టుకున్న వారంతా కూడా ఎలాంటి వారు? ధన్యులు. కాబట్టి దేవుని బిడలుగా మన జీవితంలో దేవుని దగ్గరికి మనం రావడం నేర్చుకుంటే ఆశీర్వాదాలు నువ్వు వెతకవలసిన పని లేదు, అవే నీ దగ్గరికి వచ్చేస్తాయి, అవే నీ దగ్గరికి రాగలదు. మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో కష్టపడతాం, మనం ఎంతగానో కృషి చేస్తాం. అయితే మన స్వయం కృషిలో ఎక్కడ కాని ఫలితాలు మనకు కనిపించవు. కాబట్టి ఒక ఆశ అనేది మనలో ఉంటే తప్పనిసరిగా దేవుడే కార్యాలు చేయడం అనేది జరగగలుగుతుంది. సరే, రెండవది నీవు చూడు, కీర్తన భాగం. అసలుకు ఎలాంటి వారు ధన్యులు అనేది మనము చూస్తే కీర్తన 1వ అధ్యాయం 2వ వచనాన్ని నీవు చూడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు, చూడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు నువ్వు ధన్యురాలు కావాలి, నీవు ధన్యుడవు కావాలి. నీవు ధన్యుడవు ధన్యురాలువు కావాలి అంటే పగలైనా రాత్రి అయినా పగలైనా దేవుడి నీకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా నువ్వేం చేసే వ్యక్తిగా ఉండాలి? ధ్యానం చేయాలి. అంటే దాన్ని చదవాలి. ఈ రోజున క్రైస్తవ సమాజములో పరిశుద్ధ గ్రంథాన్ని చదువొచ్చిన వాడు కూడా చదవలేకపోతూ ఉన్నాడు. ఉద్యోగాలు చేసేవాడు కూడా చదవలేకపోతూ ఉన్నాడు. ధన సమృద్ధి కలిగిన వాడు కూడా చదవలేకపోతూ ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే గాన కొంత సమయాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి కేటాయించకుండా ఎంతోమంది వ్యక్తులు తమ యొక్క దినచర్యను అలా వారు ముగించేసుకుంటూ ప్రతి దినాన్ని ముగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ భక్తుడు చెబుచున్నాడు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించున్నటువంటి వాడు ధన్యుడు. నువ్వు పగలు రాత్రి చదవకపోయినా, ఏ పగలు ఒకపూటైనా ఏ రాత్రి ఒకపూటైనా ఏదో కొంత ఒక అధ్యాయమో 2 అధ్యాయాలో నువ్వు చదివే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ సమాజంలో చదవరు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే గాన చదవలేకపోతారో వారు అసలుకు ధన్యులే కాదు.
పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంత చక్కగా చదువుతామో, ఆ చదివిన దాన్ని ఎంతగా మనం జ్ఞాపకం ఉంచుకుంటామో, ఆ జ్ఞాపకం ఉంచుకున్న వాక్యము నీకు చేసే సహాయం ఏమిటి అంటే, భక్తుడు అన్నాడు కదా, ఓ యెహోవా, నీ వాక్యము నా హృదయములో ఉండుటను బట్టి నేను పాపము చెయ్యలేదు. వాక్యము ఎవని హృదయములో ఉంటుందో, అపవాది వచ్చి ఒక తప్పు చేయటానికి ప్రేరేపణ కలిగించినప్పుడు నీ లోపల ఉన్న వాక్యము నీకు జ్ఞాపకానికి వచ్చి ఆ పాపాన్ని చేయనివ్వకుండా సహాయపడుతుంది దేవుని వాక్యం. ఈరోజు యవన పిల్లలు పడిపోతూ ఉంటున్నారు. ఏం కారణం? వాక్యం లేదు. వాక్యం ఎందుకు లేదు? బైబిల్ చదవలేదు. ఇలా సంఘానికి వచ్చి సేవకుడిచ్చే వాక్యాన్ని వినలేదు. వాక్యం వినకపోగా, బైబిల్ చదవకపోగా, వాక్యమే లోపల లేక, పాపము చేత ప్రేరేపించబడిన, పాపవాది చేత ప్రేరేపించబడినప్పుడు సునాయాసంగా తప్పులు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా, నాకేమీ తెలియదు అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాం. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఒక మంచి వ్యక్తిగా కనపరుచుకుంటాం. అయితే పైనున్నటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనకు మరుగనిది ఏదీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. అందుకే నీవుగా నీకు భద్రతని ఇచ్చేదేది అంటే, నువ్వు ప్రతి రాత్రి పగలు ఏ వాక్యాన్ని చదువుతావో, ఆ చదివిన వాక్యం నీలో ఉండడం జరుగుతుంది. అది నీలో ఉంటే నిన్ను ఎక్కడ కానీ తొట్టిలనియకుండా అది నిన్ను కాపాడుతుంది. ఇది జీవితంలోనూ మర్చిపోకూడదు. దావీదు భక్తుడు తాను గొర్రెలు కాసేవాడుగా ఉండిన, ఇశ్రాయేలులకు రాజుగా తాను ఉండిన, అతడు ఐశ్వర్యవంతుడుగా ఉండిన, అనగా తాను దీనస్థితిలో ఉండినా, గొప్ప స్థితిలో ఉండినా, దరిద్రతలో ఉండినా, ధనవంతుడుగా ఉండినా, ఏమీ లేనేటోడు అడవి ప్రాంతాల్లో గొర్రెలు మేపేటోడు పరిస్థితుల్లో ఉండినా, సింహాసనం మీద కూర్చుని ప్రజలు పరిపాలించేటోడు గొప్ప రాజుగా తాను ఉండినా అని చెప్పిన మాట ఏమిటి అంటే, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటివాడనయ్యా? ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటివాడను? అంటే తన గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, నేనెక్కడో అడవిలో ఎండకు, మంచుకు, వర్షానికి, చలికి, మృగాల భయంతో రాత్రి పగలు గొర్రెలు కాసేవాడిని నేనే పాటివాడనయ్యా? నేనే పాటివాడను. అలాంటి వ్యక్తి ప్రార్థన మానలేదు. అలాంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని చదవడం మానలేదు. ఎన్ని తన చుట్టూ పనులుండినా వాటన్నిటిని పక్కన పెట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ధర్మశాస్త్రాన్ని చక్కగా ధ్యానించినవాడు, చక్కగా స్తుతించినవాడు, చక్కగా పాటలు పాడినవాడు, చక్కగా ధర్మశాస్త్రాన్ని ఇతరులకు ప్రకటించినటువంటి వాడు. దావీదు జీవిత అనుభవాలు ఇవన్నీ కూడా. అందును బట్టే దావీదును దేవుడు ఏమన్నాడుమా? నా హృదయానుసారి. చూడండి, నా హృదయానుసారి అంటే దేవుని యొక్క హృదయములో ఒక వ్యక్తి పట్ల ఎటువంటి హృదయ ఆలోచనలు ఉంటాయో అటువంటి చక్కని ఆలోచన కలిగిన వ్యక్తి దావీదు అని. నీవు నా హృదయానుసారి, నాకు ఇష్టమైన వాడు, నా చిత్తాన్ని జరిగించువాడు. దావీదుని గురించి దేవుడు గొప్పగా మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీవు చదవలేదు అంటే, ఒకవేళ విద్య లేకపోతే దానికి ఒప్పుకోవచ్చు, దేవుడు కూడా ఒప్పుకుంటాడు. ఈమెకు చదువు లేదు, ఇతనికి చదువు లేదు, అందుకే చదవలేకపోతూ ఉంటున్నాడు అని దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది మనకు. అయినా మనకు చదువుండి, చక్కని జ్ఞానముండి మనం చదవలేకపోతున్నాము అంటే వాళ్ళు ఏమంటారు? చదువుకున్న వానికంటే చెప్పండి మేలు అంటారు. దేవుని బిడలుగా మన జీవితంలో ఈరోజు నువ్వు చేసే పొరపాటు, నీ ఆశీర్వాదాలు, దేవునుడి పొందే ఆశీర్వాదాలు నీకు దూరం కావటానికి, లేక ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోవటానికి కారణం ఏమిటి అంటే, ఒకటే, నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ,
మోకాళ్ళ మీద నిలబడి గంటల కొద్దీ చదివేవాడిని నేను. నాకు బైబిల్ సరిగా అర్థమయ్యేది కాదు. ఎంత చదివినా నాకు అర్థమయ్యేది కాదు. అస్సలు నిజం చెబుతున్నా. మోకాళ్ళ మీద నిలిచి, ఒట్టి మోకాళ్ళ మీద నిలిచి దేవుని దగ్గర గంటల కొద్దీ రాత్రుల్లో కానీ పగల్లో కానీ కొండల మీద కానీ గదిలో కానీ ఏడ్చుకుంటూ దేవుని దగ్గర అడిగేవాడిని, చదివి చదివి చదివి. అయినా ఇందులో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఆ దేవుడే నాకు నేర్పించాడు. అస్సలు నాకు తెలియదే కానీ దేవుడే నేర్పించాడు. ఆ నేర్పించినటువంటి విషయాలు నన్ను బలపరుస్తూ, నన్ను బలపరిచిన విషయాలే మీకు బోధిస్తూ, అనేక మంది, లక్షలాది మంది ప్రజలకు బోధిస్తూ, అనేక మందిని దేవుని యొక్క రాజ్యానికి, రాజ్య నివాసులుగా చేయటానికి ఈ రోజు వరకు కూడా దేవుడు వాడుకోవడం జరుగుతూ ఉంది.